నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న కల్కి మూవీ రిలీజ్ అవ్వడం, అందరి పాజిటివ్ టాంక్ రావడం, బ్లాక్ బస్టర్ అని చెప్పడం అంతా జరుగుతుంది. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? కల్కి సినిమా అనుకున్న దానికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనకు తెలుసు బడ్జెట్ 600 కోట్లు, ఎందుకంటే దాంట్లో ఆర్టిస్టులకే ఉంటుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే, కమల్ హాసన్, వీళ్ళకే 200 కోట్లు దాటేస్తుంటుంది. సో మామూలుగా ఇప్పుడు బడ్జెట్ సినిమాలు అంటే మేజర్గా ఆర్టిస్టులకి, టెక్నీషియన్కి వెళ్ళిపోతుంది, ప్రొడక్షన్కి తక్కువ పెడతారు. అయితే దీంట్లో అది కనిపిస్తుంది, మనకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సీజీ వర్క్ ఎక్కువ ఉంది, ప్రత్యేకమైన వెహికల్స్, ఆ బుజ్జి అనే వెహికలే 4 కోట్ల పైన అంటున్నారు. సో ఖర్చు కూడా కనిపిస్తుంది. అందువల్ల 600 కోట్లు పెట్టారు. తెలుగులో నాకు తెలిసి ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇండియాలో కూడా అంటున్నారు. సో దీని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. మనకి ఆంధ్ర, తెలంగాణలో వచ్చేసరికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 180 కోట్లు జరిగింది. సో కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, హిందీ అండ్ అదర్ స్టేట్స్లో 85 కోట్లు, ఓవర్సీస్లో 70 crores. ఓవరాల్గా థియేట్రికల్ బిజినెస్ మాత్రమే 385 crores, 385 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక థియేటర్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 850 థియేటర్లో రిలీజ్ అయింది, తెలంగాణలో 400 థియేటర్లు, మిగతా మిగతా రాష్ట్రాలకు వచ్చేసరికి 2000 థియేటర్లు. ఓవరాల్గా ఓవర్సీస్ అయితే 4000 థియేటర్లు, ఓవరాల్గా ఇండియాలో 4000 థియేటర్లు. ఓవరాల్గా మనం 8,000 నుంచి 10,000 లోపల థియేటర్స్, అంటే కొంచెం ఒకరోజు పెరగడం కొన్ని అట్లా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఒక 10,000 థియేటర్స్ వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డేనే 20 లక్షల టికెట్స్ బుక్ అయినాయని చెప్తున్నారు. సో ఇక కలెక్షన్ల విషయానికి వస్తే మామూలుగా ఇది 200 కోట్లు దాటుతుంది ఫస్ట్ డే అని చాలామంది ప్రెడిక్ట్ చేశారు. బట్ ఇప్పటి వరకు మనకు వస్తున్న లెక్కలు బట్టి 180 కోట్లు ఇది కలెక్ట్ చేసింది గ్రాస్. నెట్ ఏమో 95 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. సో ఇందులో ఏ రికార్డులని ఇది బ్రేక్ చేసిందని చూసినప్పుడు మనకి జవాన్, అంటే ఓవరాల్గా ఇండియా మొత్తం ఓవరాల్గా ఇది 180 కోట్లు చేసింది. జవాన్ తీసుకుంటే 129, KGF 2 దాన్ని కూడా ఇది క్రాస్ చేసేసింది, 159 కోట్లు KGF 2 ఫస్ట్ డే. సలార్ 158 కోట్లు, లియో 142 కోట్లు, సాహో 130 కోట్లు. వీటన్నిటినీ ఇది బ్రేక్ చేసింది. అయితే ఇది బ్రేక్ చేయలేకపోయింది రాజమౌళిని. రాజమౌళి త్రిపుల్ ఆర్ని బ్రేక్ చేయలేదు, బాహుబలి 2ను కూడా బ్రేక్ చేయలేదు. బాహుబలి 2 217 కోట్లు ఫస్ట్ డే, త్రిపుల్ ఆర్ 223 కోట్లు. సో త్రిపుల్ ఆర్ ఇప్పటికీ కూడా హైయెస్ట్, దాన్ని ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఇక నెట్ ఎక్కడెక్కడ ఎలా చేసిందని చూసినప్పుడు తెలుగులో 64.5 కోట్లు తెలుగులో కలెక్ట్ చేసింది. తమిళనాడులో, తెలుగులో అంటే ఇది బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, తమిళనాడులో మాత్రం పూర్ పెర్ఫార్మెన్స్. ఎందుకనో వాళ్ళు పట్టించుకోలేదు ఈ సినిమాని. అంటే ప్రభాస్కి అక్కడ పెద్ద క్రేజీ లేకపోవడం, అక్కడ కొంత నెగిటివిటీని కూడా స్టార్లు కావచ్చు, అక్కడ ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు ఈ సినిమా మీద నెగిటివిటీ కూడా ప్రచారం చేస్తారంటున్నారు. ఇక కమల్ హాసన్ ఉన్నా కూడా ఎక్కడ పోస్టర్లలో కానీ ప్రమోషన్లో కమల్ హాసన్ పెద్దగా చూపించలేదు. నిజానికి సినిమాలో కూడా కమల్ హాసన్ ఓవరాల్గా తీసుకుంటే ఒక 6-7 నిమిషాలు కూడా లేడు. ఇది తర్వాత కమల్ హాసన్ ఫీల్ రాలేదు. కమల్ హాసన్ ఫీల్ రాకుండా కమల్ హాసన్ ఎందుకు పెట్టడం, అదేదో విచిత్రంగా ఉంది. ఆ ఫేస్ కానీ అంతా కానీ ఎఫెక్ట్ రాలేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయిండొచ్చు. తమిళనాడులో వెరీ పూర్ కలెక్షన్ 4 కోట్లు వచ్చింది. ఇక హిందీ బెల్ట్ 24 కోట్లు, మలయాళం 2.2 crores. ఇలాగా ఇది చేసింది. ఓవరాల్గా ఇండియాలో వరకే తీసుకుంటే 115 కోట్లు ఇది అంటే గ్రాస్. సో ఇప్పటి వరకు ఉన్న నేను చెప్పిన త్రిపుల్ ఆర్ అండ్ బాహుబలి 2 తప్ప మిగతా నాన్ త్రిపుల్ ఆర్, నాన్ బాహుబలి రికార్డ్స్ని ఇది బ్రేక్ చేసింది. ఆ మేరకు ఇది థర్డ్, ఇప్పుడు టాప్ 10లో థర్డ్లోకి వెళ్ళింది. అది కూడా గర్వకారణం అని చెప్పచ్చు. ఎందుకంటే నిజానికి సినిమా మీద ఇప్పుడు బాహుబలి వాటిలో మనకి చూస్తే ఎక్కడా కూడా నెగిటివ్ రివ్యూస్ రాలేదు.
ఏదో హిందీ వాళ్ళు ఒకరిద్దరు రాయడం తప్ప త్రిబుల్ ఆర్ కూడా నెగిటివ్ రివ్యూస్ రాయాలి. కానీ దీనికి నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి కల్కికి. దీనికి కారణం ఏంటంటే ఇది కొద్దిగా అనీవన్గా ఉండడం, అంటే ఫస్ట్ హాఫ్ 1 అవర్ దాకా బోరుగా ఉండడం. రెండోది కథ కాంప్లెక్స్గా ఉంది, దాన్ని సింపుల్గా చెప్పకుండా అక్కడక్కడ స్లోగా అన్ఫోల్డ్ చేసే టెక్నిక్ని పెట్టుకున్నారు. అందువల్ల ఫస్ట్ హాఫ్లో చాలా వరకు బోర్ ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్లో కూడా అనీవన్గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ ఇది ఉంది. రెండవది ఏంటంటే ఆల్రెడీ బ్రహ్మాస్త్ర ఇన్ఫ్లుయెన్స్ దీని మీద బాగా కనిపిస్తుంది మనకి, ముఖ్యంగా క్లైమాక్స్ కానీ అదంతా. బ్రహ్మాస్త్ర చూసిన వాళ్ళకి ఇది థ్రిల్ చేయదు. అట్లాగే హాలీవుడ్ చాలా మార్వెల్ సినిమాలు చూసిన వాళ్ళకి అంతా ఆ సినిమాలు గుర్తొస్తుంటాయి, ముఖ్యంగా డ్యూన్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చినవి. అట్లాగే ఎలీసియం అనే సినిమా నుంచి బేసిక్ కాన్సెప్ట్ తీసుకోవడం. ఎలీసియంలో కూడా 3 వరల్డ్స్ ఉంటాయి. అట్లాగే దీంట్లో కూడా శంబాలా, కాశీ అండ్ కాంప్లెక్స్ ఈ 3 ఉంటాయి. సో అది. రెండోది ఏంటంటే ప్రభాస్ కూడా స్క్రీన్ టైం తక్కువ. ఓవరాల్గా 3 అవర్స్ స్క్రీన్ టైంలో ప్రభాస్తో 1 అవర్ ఉంటుంది తప్ప ప్రభాస్ అభిమానులకు కూడా స్క్రీన్ టైం సరిపోలేదు. కాకపోతే ఉన్న స్క్రీన్ టైంలో ప్రభాస్ ఇంప్రెస్ చేయగలిగాడు, ముఖ్యంగా చివరి ఎపిసోడ్లో. తర్వాత అమితాబ్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. వాళ్ళు ముఖ్యంగా దీంట్లో హీరోగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమితాబే. అందుకనే మనకి హిందీ బెల్ట్లో బాగుంది ఇది. రెండోది వాళ్ళకి ఎందుకంటే ఇటువంటి ఒక స్పిరిచువల్ భారతం మహాభారతాన్ని కలపడం అవన్నీ కూడా హిందీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఈరోజు రేపు సాటర్డే సండే కాబట్టి ఈరోజు రేపు అయితే అంటే ఈ వీక్ ఫస్ట్ వీక్ 500 కోట్ల కలెక్షన్ దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అది కనిపిస్తుంది. వేరే సినిమాలు కూడా కాంపిటీషన్ ఏం పెద్దగా లేవు. సో ఆ రకంగా ఇంకా మౌత్ ట్రాక్ కూడా బాగానే వచ్చింది. అంటే ఓవరాల్గా కొద్దిగా బిగినింగ్ మీరు భరిస్తే తర్వాత ఇది ఉంది. నాకైతే నేను బిగినింగ్ కూడా నాకు భయంకరమైన బోరింగ్ కొట్టలేదు, కొంత ఇంట్రెస్ట్గానే చెప్పాడు. అంటే అక్కడక్కడ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఎలా తప్పించుకోబోతుంది, సో దాన్ని వేటాడడం, ఆ ఎమోషనల్ ఇదైతే వర్కౌట్ అవుతుంది. అట్లాగే ప్రభాస్ క్యారెక్టర్ కూడా కొద్దిగా ఫన్ ఉంది. ప్రభాస్ది బ్రహ్మానందం ఇదంతా కూడా థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. బ్రహ్మానందం కనబడినే థియేటర్ అంతా గొల్లుమనడం, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కనబడితే కూడా థియేటర్ అంతా గొల్లుమంది. అటువంటి సర్ప్రైజెస్ని ప్యాకింగ్ బాగా చేశారు. కాకపోతే వాటిని ఇంకొంత పెంచుండొచ్చు యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో. ఓవరాల్గా లెంగ్త్ కూడా ఇంకొంత ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్లు ప్రభాస్ బిగినింగ్లో ఫైట్ సీన్లు అవన్నీ కూడా స్ట్రెచ్ చేస్తున్నట్టే కనబడతాయి. అంటే దాంట్లో ఏమి వైవిధ్యం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంకొంతగాని ఇది ఉంటే నిజంగా ఇది క్లాసిక్ లెవెల్ వెళ్ళి ఉండేది. ఏదేమైనా ఈ మహాభారత కాన్సెప్ట్ని డిస్టోపియన్ వరల్డ్ని అంటే ఫ్యూచర్ వరల్డ్ని ఈ 6000 సంవత్సరాల దీన్ని మిక్స్ చేయడం అయితే బాగా వచ్చింది. అట్లాగే అమితాబ్ బిగినింగ్లో కనపడడం మీద కూడా నెగిటివ్ ఇది వచ్చింది. అంత బాగాలేదు సీజీ చేసింది, అంటే డీఏజింగ్ టెక్నాలజీ అంటారా, అది సరిగ్గా చేయలేదు. అందువల్ల ఏదో మనకి అభిషేకం చూసినట్టే ఉంది. అది అమితాబ్ యంగ్గా ఉన్నప్పుడు చూసినట్టు లేదు. అయితే ఏజ్ అయినాక మాత్రం 81 ఇయర్స్ నిజంగా అమితాబ్ ఇంత ఎనర్జీతో చేయడం అనేది చాలా షాక్ అయ్యారు. ఓవరాల్గా సినిమా అయితే ఖచ్చితంగా తెలుగు సినిమాకి మరొక బాహుబలి తర్వాత, త్రిబుల్ ఆర్ తర్వాత, అంటే ఒక రాజమౌళి తర్వాత మరొక పెద్ద డైరెక్టర్ వచ్చినట్టుగా. ఇప్పటివరకు ఏంటంటే రాజమౌళి రికార్డ్స్ అవే మనకి ఉన్నాయి. ఇప్పటికి కూడా రాజమౌళి రికార్డ్సే ఉన్నాయనుకోండి. అట్లీస్ట్ 3rd ప్లేస్లకి ఇది రాగలిగింది. హిందీలో జవాన్ లాంటి సినిమాలను కూడా బ్రేక్ చేయగలిగింది. సో అంటే గ్రేట్ ఆ రకంగా. సో ఇంకా కలెక్షన్స్ అయితే ఇంకా ఫస్ట్ది ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ మార్నింగే కొన్ని రావడం, ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ ఇది బోరింగ్ సినిమా అని కొంతమంది పెట్టడం, ఇవన్నీ ప్రభావితం చూపాయి. బట్ ఇప్పుడేమవుతుందంటే ఈరోజు రేపు జెన్యూన్గా చూసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో అట్లాగా చాలామంది నేను కామెంట్స్ కూడా చూశాను, మేము భయపడ్డాం కానీ మీ రివ్యూస్ చూసి బాగున్నాయి, మేము కూడా ధైర్యంగా వెళ్తాము ఇలాగా పెడుతున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇది ఇంకా మల్టీఫోల్డ్లో వెళ్తుంది, ఖచ్చితంగా మంచి కలెక్షన్లతోనే వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.